ధ్యాన మార్గంలో ఒకళ్ళని విమర్శించే బదులు నేను ఎలా ఉన్నాను, నా గుణం ఏంటి, గురువులా ఉంటున్నానా? గురువులా క్లాసులు చెప్పడం కాదండి, గురువులో చాలా మంచి గుణాలు ఉంటాయి, అవన్నీ నేను చేస్తున్నానా అని ఒక్కసారి గమనించుకోండి. ఒక పత్రికారిలో కానీ రాఘరావు గారిలో కానీ ఆ గుణాలు ఏమున్నాయో గమనించుకోండి. గమనించుకుంటే పత్రికారు కానీ రాఘరావు గారు కానీ అహర్నిశలు లోకం కోసం ఆలోచిస్తారు. లోకం కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి లోకేశుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నేను ఎంత ఆలోచిస్తున్నాను, నా టైంని నేను ఎంత కేటాయిస్తున్నాను, ధ్యానానికి కానీ ధ్యాన ప్రచారానికి కానీ నేను ఎంత టైంని కేటాయిస్తున్నాను అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఎదుటి వాళ్ళని, గురువుల్ని విమర్శించే స్థాయికి పెట్టరు. ఈవేళ మనం ఎవరినైనా ఒకళ్ళు విమర్శిస్తున్నాము అంటే మనలో ఈర్ష్య అనే గుణం పోలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ గుణం ఉంటే నేను విజయం సాధించలేను, అసూయ ఉన్నా సాధించలేను, అహంకారం ఉన్నా సాధించలేను. ఇవన్నీ పాపకర్మలు. ఎప్పుడూ కూడా మనని మనం గమనించుకుంటూ మన లోపాలను సరిచేసుకుంటూ మనం లోక కళ్యాణకరమైన పనులు చేసేటప్పుడు మన ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు భగవంతుడు సహకారం, మన శక్తి ఒక వంతు అయితే భగవంతుడు మనకిచ్చే శక్తి 3 వంతులు పెరుగుతూ ఉంటుంది. ఇది గమనించుకుంటే నేను ఎవరిని నిందించకుండా, ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, పగ, ప్రతీకారం, అసూయ ఇలాంటి గుణాలు నాలో లేకుండా నేను చేసుకోగలిగితే అందరినీ ఆత్మగా చూస్తున్నట్టే నేను.